థంబ్‌నెయిల్‌లో చూసి అర్థమయ్యే ఉంటది కదా! మీకిది డీమార్ట్ అని. అవును. డీమార్టేనండి. డీమార్ట్‌లో నిజంగా చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. బెంగుళూరులో మేమొచ్చిన ఈ డీమార్ట్‌లోనైతే నాకు చాలా బెటర్ అనిపించాయి. చూసారు కదా! ఈ కప్స్ 139 రూపీసే అనమాట. 6 పీస్ సెట్. సాసెస్ కూడా వచ్చాయన్నమాట. అసలు ఎంత బాగున్నాయో ఉండండి కప్స్ అయితే. నాకు అన్ని వెరైటీ కప్స్, నాకు కప్స్ పిచ్చనమాట. నాకు కప్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటానండి డిఫరెంట్ కప్స్. సో ఈచ్ కప్ 69 రూపీస్, 50 రూపీస్ అలానే ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే స్టాండర్డ్‌గా కూడా ఉన్నాయన్నమాట. ఎంత బావుందో ఇలాంటి కప్స్‌లో నిజంగా టీయో, కాఫీయో తాగాలనిపిస్తది మనకు అలవాటు లేకపోయినా కూడా. సో ఇలాంటి కప్సే నేనెప్పుడు వాడతానండి. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న కప్స్. ఇది ఒకటి పగిలిపోయిందని చెప్పి ఆ ఒక్క కప్ కోసం అని చెప్పి యాక్చువల్‌గా వచ్చాను. బట్ చాలా కప్స్ తీసుకోవాలనిపిస్తుంది చూస్తుంటే. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కలెక్షన్ ఉందంటే కప్స్ కలెక్షన్ అసలు నిజంగా చాలా బాగున్నాయండి. కాస్ట్ అయితే చాలా బెటర్ అనిపించాయి. ఈ పెద్ద పెద్ద కప్స్ అయితే ఇంకా బయట ఉన్నట్టే 99 రూపీస్ అలా ఉన్నాయి. బట్ ఇంత పెద్ద కప్స్ కన్నా నా ఉద్దేశంలో జస్ట్ మీడియం కప్స్ అయితే బాగుంటాయండి కాఫీ ఆర్ టీకి. చూడండి ఎంత బాగున్నాయో అసలు. గ్లాస్ ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఇక్కడ బాటిల్ చూసారు కదా! ఇది గ్లాస్ బాటిల్ అనమాట. ఇది జస్ట్ 79 రూపీస్ అలా ఉంది. చూసారు కదా! పెట్ బాటిల్ ఇది. మంచిగా బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. సో ఇక్కడ చూసారు కదా! ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అండి ఎంత మంచిగా ఉన్నాయో అంటే చాలా తక్కువ కాస్ట్‌కి ఉన్నాయన్నమాట. 39 రూపీస్, 29 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదా! యాక్చువల్‌గా మేము ఈ క్లిప్స్ కోసం వచ్చాము. డీమార్ట్‌కి 1, 2 వస్తువుల కోసం నిజంగా రాకూడదండి. అన్ని వస్తువులు మనల్ని ఎంత అట్రాక్ట్ చేస్తాయంటే అన్నీ కొనాలనిపిస్తది. యాక్చువల్‌గా మేము వచ్చింది ఈ వస్తువు కోసమే. ఈ ఈ క్లిప్స్ కోసము. కానీ మేము దాంతో పాటు చాలా చాలా వస్తువులు తీసుకున్నాం యాక్చువల్‌గా. ఇక్కడ చూసారు కదా! చాలా బాగున్నాయండి. అవసరమైన ఈ స్క్రూ డ్రైవర్స్ పీస్ కూడా నేను ఒకటి తీసుకున్నాను. జస్ట్ 99 రూపీస్‌కి చాలా సెట్స్ ఆఫ్ స్క్రూ డ్రైవర్స్ వచ్చాయి. మనకు చిన్న చిన్న పనులకి ప్రతి దానికి మనం కార్పెంటర్స్‌ని వాళ్ళని వీళ్ళని పిలవలేం కదా! మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ బ్యాట్స్ ఇవన్నీ అయితే అంత తక్కువేం అనిపించలేదండి. బట్ ఈ వుడెన్ కోమ్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతది హెయిర్ ఫాల్ రాకుండా. ఈ క్లిప్స్ కూడా చూసారు కదా! ఎంత బాగుందో ఈ క్లిప్. జస్ట్ 79 రూపీస్ అనమాట. ఇదే క్లిప్స్ ఇలాంటివి మనం ఎంపోరియంకెళ్ళి అడిగితే మాత్రం వందలు చెప్తారండి. మీరు నమ్మరు గానీ నిజంగా. ఈ బాటిల్ కూడా చూడండి. ఇది ప్లాస్టిక్ బాటిలే. ఇది 99 రూపీసే అనమాట బాటిల్. బట్ చాలా చిన్న బాటిల్ అనమాట. ఇవన్నీ మనం హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకొని వెళ్ళడానికి యూజ్ అవుతాయండి. జస్ట్ అలా 1, 2 అవర్స్ కోసం. చెప్పులు కూడా అండి మీరు నమ్మరు ఎంత బాగున్నాయంటే జస్ట్ 200, 300లో ఉన్నాయన్నమాట. బట్ అవి నా టైప్ కాదు. ఈ బాటిల్ తీసుకుందామని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నానండి అసలు యాక్చువల్‌గా. నేను అసలు వాటరే సరిగ్గా తాగట్లేను. ఈ బాటిల్ తీసుకుందాము అని అనిపించింది. బట్ మా వారన్నారు, "తాగాలని ఉంటే ఎలా అయినా తాగుతావు. ఆ బాటిల్ నీకు అవసరమా?" అని అన్నారనమాట. సో ఈ డబ్బాలు కూడా చూసారు కదా! స్టోరేజ్ బాక్సెస్. ఇవన్నీ నిజంగా అండి 109, 199 ఎంత బాగున్నాయంటే అసలు బాక్సెస్. మీరు నమ్మరు. పెద్ద పెద్ద బాక్సెస్ కూడా అంటే అవి కొంచెం ఎక్కువనే అనిపించాయి నాకు. బట్ స్టాండర్డ్‌గా కూడా అట్లానే ఉన్నాయన్నమాట. క్వాలిటీని బట్టి ఆ కాస్ట్ కూడా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్. ఇది చూసారు కదా! టాయ్స్ అండి. టాయ్స్ డబ్బా ఇది. సో మంచి ఇట్లా వీల్స్ ఉన్నాయి ఇక్కడ. మనం అటు ఇటు జరపడానికి వీలుగా ఇవన్నీ. పిల్లల టాయ్స్ కానీ లేకపోతే బుక్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇంక ఈ బట్టల సెక్షన్‌కి వస్తే అయితే మనం అస్సలు బయటికెళ్ళమండి. కాకపోతే నాకెందుకో అంత క్వాలిటీ అంత అనిపించవు. కొన్ని మాత్రం బావుంటాయి. షార్ట్స్, టీ షర్ట్స్ అలా. అంటే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కదా! టీ షర్ట్స్ అయితే 99 రూపీస్‌కి కూడా మంచి మంచి టీ షర్ట్స్ ఉన్నాయండి. అసలు ఈ యెల్లో టీ షర్ట్ ఉంది కదా! నేనెందుకు తీసుకోలేదో అని వీడియో మళ్ళీ చూసుకున్నాక నాకు అనిపిస్తుందండి. చూసారు కదా! జస్ట్ 99 రూపీసే అంట. ఈ వీడియోలో చూసాక అవును ఈ టీ షర్ట్ నేనెందుకు తీసుకోలేదో అనుకుంటున్నాను. సో చాలా బావుంటాయి క్వాలిటీ కూడా. సో చాలా బావున్నాయండి. యాక్చువల్‌గా నేనొక జీన్స్ తీసుకుందాం అనుకున్నాననమాట. దానికోసమే చూస్తున్నాను నేను. ఈ బ్లాక్ జీన్స్ కంప్లీట్ బ్లాక్ జీన్స్ ఒకటి నాది పాడైపోయింది. సో అందుకని చెప్పి నేను చూస్తున్నా అనమాట. కానీ నా సైజ్ అది ఏవి సెట్ అవ్వలేదు. సో మిగతావన్నీ కూడా చూసానండి. బట్ నాకవి అంత అనిపించలేదు. డీమార్ట్‌లో ఏమైనా తీసుకోవచ్చు అంటే టీ షర్ట్స్ తీసుకోవచ్చండి. ఇంట్లో వేసుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉంటాయన్నమాట. చూసారు కదా! ఈ స్కర్ట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. 200, 300లో ఉన్నాయి. బట్ నాకైతే అంత వెరైటీస్ అంత కలర్స్ కానీ లేకపోతే ఆ క్లాత్ కానీ అంత నచ్చలేదు. ఇంకా ఈ నైటీస్ చూసారు కదా! నేను థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు
ఈ నైటీ నుంచే అండి నేను 169 రూపీస్ నైటీ తీసుకొని ఒక డ్రెస్ చేంజ్ చేశాను కదా, డ్రెస్గా స్టిచ్ చేశాను అదే అనమాట. ఇక్కడ చూసారు కదా 400 500 నుంచి స్టార్ట్ అయ్యి 169 రూపీస్ దాకా ఉన్నాయి నైటీస్. చాలా బాగున్నాయి. ఇది చూసి అయితే నిజంగా డ్రెస్గా కూడా బాగుంటుంది కదా ఈ నైటీ అనిపించింది అనమాట. కానీ 500 పెట్టి నైటీ తీసుకొని దాన్ని డ్రెస్గా మార్చుకోవడం కంటే అదేదో డ్రెస్ మెటీరియల్ అయితే కొనుక్కోవడం బెటర్ కదా అనిపించింది. చూసారు కదా 249కి దానికి అలా మంచిగా ఉన్నాయండి. క్లాత్ కూడా అంటే కాటన్ క్లాత్ అలా ఉన్నాయన్నమాట. 169వి మాత్రం నేను అప్పుడు తీసుకున్నప్పుడు బాగున్నాయి, ఇప్పుడు మాత్రం క్లాత్ అంత బాగా అనిపించలేదు నాకు. మిగతావన్నీ చాలా చాలా బాగున్నాయండి. నాకు ఏదైనా బాగా నచ్చింది ఈ డీమార్ట్లో అంటే ఈ నైటీసే అనమాట. చూసారు కదా చాలా తక్కువ కాస్ట్కి మంచి మంచి నైటీస్ ఉన్నాయండి. నిజంగా అసలు ఎంత కంఫర్టబుల్గా ఉంటాయో ఈ నైటీస్. ఇక్కడ చూసారు కదా ఈ క్లాత్ ఇది నాకు కొంచెం వంటికి అంటుకున్నట్టు ఉంటాయి. ఇవి మాత్రం 169 రూపీస్ అనమాట. ఇవి నాకు వేస్ట్ అనిపించింది. సో మిగతావి కూడా ఉన్నాయండి. అంటే సెట్స్ ఉంటాయి కదా మనకు మంచిగా నైట్ ప్యాంటు టీషర్ట్ అలాంటి సెట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ సెట్స్ 300 400 500 600 అలా ఉన్నాయన్నమాట ఈ సెట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి సెట్స్. సో ఇక్కడ కాస్ట్ చూడండి 600 ఉందన్నమాట ఆ సెట్. సో ఇట్లా సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయండి. అంటే 3/4 మనకి మోకాళ్ళ దాకా అలా వచ్చేవి. స్కర్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. గేరా కూడా చాలా బాగుంది స్కర్ట్ చూసారు కదా. కాకపోతే కాస్ట్ కూడా అలానే ఉన్నాయండి ఆ స్కర్ట్స్. ఇంకా ఇవైతే వింటర్ స్పెషల్ అండి. నిజంగా ఎంత బాగున్నాయో ఈ బెడ్షీట్స్. నేను ఆల్రెడీ 1-2 తీసుకున్నాను. నిజంగా అసలు ఎంత కంఫర్టబుల్గా ఉంటాయంటే కప్పుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. పిల్లలకి మాత్రం నిజంగా తీసుకోవచ్చు ఇలాంటి బెడ్షీట్స్. 600 700 బయట అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి బాబు కాస్ట్ ఇలాంటి క్లాత్ ఉన్నవి. మీరు నమ్మరు, మా బాబు కోసం నేను మా ఊర్లో ఒక బెడ్షీట్ సేమ్ ఇలాంటిదే తీసుకున్నానండి. చిన్న సైజ్ బెడ్షీట్ 700 పెట్టి తీసుకున్నాను. కానీ అదే బెడ్షీట్ ఇదే డీమార్ట్లో దానికన్నా చాలా సూపర్ క్వాలిటీ ఉందండి. ఎంత సాఫ్ట్ అంటే అసలు మీరు నమ్మరు, చెయ్యి తీయాలనిపించట్లేదు నాకైతే ఈ బెడ్షీట్ పైనుంచి. జస్ట్ 300లో 350 అలా ఉందండి. నిజంగా 300 400 ఉంది. నిజంగా ఎంత బెటర్ అనిపించింది అంటే దానికంటే చాలా డబుల్ క్వాలిటీ ఉందండి. నేను అది 700 పెట్టి తీసుకున్నాను, వేస్ట్గా అనిపించింది. ఇంకా అన్నీ అయిపోయాయి. బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చాక కనిపించాయండి ఈ బ్యాగ్స్, మన మేకప్ అవసరమైనవన్నీ ఈ బ్యాగ్స్లో వేసుకోవడానికి. బట్ నాకు ఈ బ్యాగ్స్ చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేను అన్నీ కుడుతూ ఉంటాను కదా, ఇలాంటి మేకప్ బ్యాగ్ కూడా ఎందుకు కుట్టుకోవద్దు అని అనిపించింది. ఖచ్చితంగా కుట్టి చూపిస్తానండి మీకు. నా దగ్గర క్లాత్స్ అవి కూడా చాలా బాగున్నాయి. బట్ చాలా మంచిగా కుట్టి చూపిస్తాను ఖచ్చితంగా మీకు. సో కుట్టినది అని కనిపించకుండా అలాంటి మెటీరియల్ యూస్ చేసి కుడతాను నేను. ఖచ్చితంగా మీకు చూపిస్తాను ముందు. చూడండి ఫైనల్గా మేమైతే ఇలా కొన్ని సామాన్ తీసుకొని బయటపడ్డామన్నమాట. మీరైతే లైక్ షేర్ కామెంట్ చేయండి.